ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना तं सजीवं साद्वैतं सावधूतं हरिजना सहितं कृष्ण चैतन्यदेवं श्री राधा कृष्णपदा सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नाम। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा पाश्चात्य देशकारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। హరే కృష్ణ. ఈనాడు 8 కార్యక్రమాల్లో నరసింహలీల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం నరసింహ చరిత్ర కారణంగా 3 రోజులు మనం నరసింహలీల చర్చించుకోబోతున్నాం. నరసింహలీల అంటేనే మనకి 3 ప్రధాన పాత్రలు గుర్తుకొస్తారు. ఒకటి నరసింహలీల అంటే నరసింహదేవ్ రావడానికి కారణమైన ఇంకొక ఇద్దరు, అందులో ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. ఈ నెల కూడా వాళ్ళ గురించి చర్చించకుండా ఈ నరసింహలీల సమాప్తం అంచేత అందుకనే మనం కూడా ఈరోజు ఈ 3 రోజుల్లో నేను అవి చర్చించబోతున్నాను. ఈ రోజు మనం హిరణ్యకశిపుడు గురించి చర్చిస్తాం. రేపు ప్రహ్లాదుని యొక్క గుణాల కోసం చర్చిస్తాం. ఎల్లుండు నరసింహదేవ్ అవతరణ కోసం చర్చించుకోతున్నాం. ఈ విధంగా ఈ 3 రోజులు మనం ఈ నరసింహలీలని నరసింహలీల ప్రధాన 3 పాత్రల కోసం మనం చర్చించుకోతున్నాం. మనకు అందరికీ తెలిసినట్టుగా జయ విజయుల స్థాపింపబడిన కారణంగా వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. అది ఎలాగన్నది మనం ఇప్పుడు చర్చించదలుచుకోలేదు.
హిరణ్యకశిపుడు పెద్ద ఆయన, హిరణ్యాక్షుడు చిన్నవాడు. అన్నగారేమో హిరణ్యకశిపు, తమ్ముడేమో హిరణ్యాక్షుడు. ఇద్దరు లోకకంటకులు, లోకాన్ని వేధిస్తున్నవారు. చాలాసార్లు మనల్లో చాలా మంది భక్తులు వచ్చి అడుగుతుంటారు, ప్రభుజీ లోపల ఇంత అరాచకాలు ఉంటుంటే భగవంతుడు ఎందుకు ఏం చేయడు, భగవంతుడు ఎందుకు అవతరించడు, ఎందుకు వీళ్ళందరినీ నిర్మూలించి మళ్ళీ పునఃస్థాపన చేయడు? ఎందుకంటే వీళ్ళందరినీ నియంత్రించాలంటే దాన్ని భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. కరోనా లాంటి ఒక చిన్న వైరస్ చాలు అందరినీ నియంత్రించి అందరినీ ఎవరు బయట రాకుండా లోపల తాళాలు వేసుకుని కూర్చున్నట్టు చేస్తుంది. మనం చాలా మంది చర్చించాం, అంటే చాలా న్యూస్ పేపర్లో చదువుంటారు, ఆ కరోనా టైంలో పొల్యూషన్ తగ్గిపోవడం వల్ల ఎంత అంటే అన్ని క్లియర్గా ఎంత హిమాలయాలు కూడా ఎక్కడెక్కడ నుంచో కనబడుతున్నాయని. అంటే ఈ భౌతిక సృష్టిని అల్లకల్లో చేస్తున్న ఒకే ఒక వ్యక్తి మనుషులు. మనిషి సరిగ్గా ఉంటే అన్ని మనగా మంచిగా ఉంటాయి. అంచేత ఒక విధంగా హిరణ్యకశిపుడు ఆ టైంలో ముల్లోకాల్లో ఉన్న మనుషులందరినీ బాధించాడు. ఈరోజు మనమందరం మనుషులు అందరం ఈ భూమి మీద ఉన్న జంతువులందరినీ బాధిస్తుంది. పాపం జంతువులు కానీ, వృక్షాలు కానీ, పక్షులు కానీ వాటికి కాలుష్యం చేసే అవకాశం లేదు, అది చేయాలని ఆలోచన లేదు. ఈ వాతావరణాన్ని కానీ లేదంటే దేన్నైనా సరే అన్నిటినీ కలుషితం చేస్తే మనమే. మనమందరం ఇప్పుడు ఒక విధంగా హిరణ్యకశిపుడిలా తయారయ్యాం ఈ ప్రకృతికి. మన యొక్క పోకడల వల్ల, మన యొక్క అలవాట్ల వల్ల, మన యొక్క వ్యవహారాల వల్ల మనం ఈ జీవులు ఎన్నో రకాల జీవుల్ని మనం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఒకనొక సమయంలో మనకు తెలుసు, గల్ఫ్ లో యుద్ధం అవుతుంది, ఇరాన్ కువైట్ మధ్య యుద్ధం అవుతున్నప్పుడు ఇరాక్ సద్దాం హుసేన్ ఏం చేశారు, కువైట్ ఆయిల్ అన్నిటికీ నిప్పంటించేశాడు, ఆ పైపులన్నిటిని సముద్రంలో వదిలేశాడు. దానివల్ల కొన్ని లక్షల కోట్ల జీవులు, సముద్రపు జీవులు చనిపోయాయి. దాన్ని క్లీన్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు, ఎంత కలగబడ్డారు. అక్కడ పడుతున్న మంటలకి హిమాలయాల్లో యాసిడ్ వర్షాలు, ఆమ్ల వర్షాలు కురవడం మొదలుపెట్టే మన ప్రకృతి అంతా ఇక్కడ నాశనం అయిపోయింది. హిమాలయాలు మొత్తం నల్లపటి చెప్పులు పడడం వల్ల తెల్లగా కనబడుతున్న హిమాలయం నల్లగా కనబడుతుంది. ఇవన్నీ ఒక విధంగా ఇవన్నీ మన హిరణ్యకశిపు పోకళ్ళు. మనం ఇన్ని జీవులకి అందరికీ మనం రక్షిస్తున్నాం, అది మనం చూడటం లేదు. అయితే మనం చేసేవన్నిటి కూడా ఇంత దానికి భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. ముందు చెప్పినట్టుగా వాళ్ళు ఎంత బలవంతులు అంటే చూడండి, హిరణ్యాక్షుడు ఈ భూమండలాన్ని గ్రహాన్ని తీసుకెళ్లి రసాతలలో తీసుకెళ్ళి అక్కడ సముద్రం ఈ కక్షను తీసుకెళ్తే ఆ కక్ష బిడిగాడు. ఆయన ఎంత శక్తివంతుడు. మనం ఎంత చేసినా సరే భూమి మీదే మనం చేయగలం, భూమి బయట ఏం చేయలేం. కానీ హిరణ్యాక్షుడు ఈ భూమండలాన్ని మొత్తం, గ్రహాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి రసాతల కక్షలో పెట్టేశాడు. అది ఆయన శక్తి. అంటే అటువంటి శక్తివంతులు కాబట్టి అటువంటి శక్తివంతులకి ఈ జీవులు ఏమి పని చేయవు. వాళ్ళ సిద్ధులకి వాళ్ళున్న దీనికి ఇటువంటి వైరస్లు కూడా ఏం చేయలేవు కాబట్టి ఆయన స్వయం రావాల్సి వచ్చింది. ఆ వచ్చి లోకకంటకుడైన హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో వచ్చి సంహరించాడు. ఆ విషయం హిరణ్యకశిపుకు తెలిసింది.
హిరణ్యకశిపుడు తెలిస్తే హిరణ్యకశిపుడికి ఇంకా క్రోధం క్రోధంతో కంపిస్తున్నాడు. ఆయన 2 రకాల రోమాంచ కంప సుతరంగ బాధ అని చెప్పి ఉదయం చదువుకుంటాం. కంప మనకు కూడా రోమాలు వెనక్కి కంప వస్తుంటుంది భక్తులు, కానీ ఇక్కడ కూడా ఇంకో కంప కూడా వస్తుంది ఎప్పుడైతే క్రోధం వస్తుంది. క్రోధంతో కూడా ఉండిపోతుంటారు. సో ఈ విధంగా ఈయన కూడా కంపిస్తున్నాడు. కంపించడం కాదు, ఆయన కోపం రగిలిపోతుంది. కళ్ళు ముఖం అన్ని ఎర్రగా మారిపోయాయి. ఆయన కళ్ళు ఎలాగైపోయాయంటే రక్తం కళ్ళలో కనబడుతుంది. కళ్ళలో గడ్డ కట్టిపోయిందేమో అన్నట్టుగా రక్తం గడ్డపోయిన ఇంకా నెల కనబడుతుంది. రక్తమే ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత ఎరుపైపోయాక పెదవులు కోదంతో పెదవులు కరిసించుకుంటాడు. కరిస్తుంటే ఆ కోపానికి అంతే కసికి ఆ కరుస్తుంటే ఆటలో రక్తం కారుతుంది. అంత ఇదిగా పెదాలు కరుస్తున్నాడు. తీవ్రంగా చూస్తున్నాం. తీవ్రంగా చూస్తే మనం ఏం చేస్తాం, మన కళ్ళు చిన్నగా చేస్తాం, చిన్నగా చేసి చూసుకుంటాం తీవ్రంగా. ఆ విధంగా తీవ్రంగా చూస్తున్నాడు. ఆయన కోపం ఎంత స్థాయికి వెళ్ళిందంటే కళ్ళలోంచి పొగలు రావడం మొదలెట్టాయి. మనం కోపడితే చెప్పాలి, నా కోపం వస్తుందని చెప్తే గానీ మనకి ఎదుటి అర్థం అవుతుంది కోపం వచ్చింది. కానీ హిరణ్యకశిపుడు కోపానికి కళ్ళ గుడ్డలోంచి పొగలు వస్తున్నాయి. పొగలు మొత్తం స్వర్గలోకాలు మొత్తాన్ని కమ్మేశాడు మేఘాల్లో. అంత తీవ్రమైన కోపం. ఆ కోపంతో ఆయన మునిగిపోతున్నాడు. ఇంకా పిలుస్తున్నాడు తన కోరలు ఇలాగనే తన తీశాడు. చేయి ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకొని ఒక్క అడుపేశాడు. ఒక్క కేక పెట్టాడు, ఓ దైత్యవీరులారా అని చెప్పి అనగానే అందరూ ఆయనకు అనుయాయులందరూ కూడా ఎలర్ట్ అయిపోయారు ఆ అరుపుకి. ఇంకా ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ద్విమూర్ధ, త్రక్ష, సంబర, సదబాహు, విప్రచిత్తి, పులోమ, ఇలాగా రకరకాలుగా అందరినీ పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినడమే కాదు, తోచా తప్పకుండా వెంటనే దాన్ని అమలు చేయండి అనేటప్పటికీ వాళ్ళందరూ ఎంతో వినయ విధేయతలతో ఉన్న సేవకులు కాబట్టి వాళ్ళందరూ కంటి రెప్ప ఆర్పకుండా వాళ్ళందరూ వింటున్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు కూడా భక్తులు తప్ప, అది కూడా శుద్ధ భక్తులు తప్ప మిగతా ఎవరు కూడా విధేయంగా ఉండలేరు, ఒక్క మూర్ఖులు తప్ప. శుద్ధ భక్తులు మూర్ఖులే వారి యొక్క యజమానికి సంపూర్ణంగా విధేయంగా ఉంటారు. శుద్ధ భక్తులు అడగక్కర్లేదు, వాళ్ళు భగవంతుడికి సంపూర్ణంగా ఆత్మ నివేదన చేసేస్తుంటారు. దాని తర్వాత మళ్ళీ మూర్ఖులు, రాక్షసులు వాళ్ళు మాత్రమే సంపూర్ణంగా విధేయతగా వాళ్ళ యజమానికి విధేయతతోటి వినయంగా తన జీవితాలు అంకితం చేసేస్తారు. అంటే వీళ్ళందరూ అటువంటి వాళ్ళు. ఆ అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి మంచి తెలియదు కాబట్టి
మంచి అంటే తెలియని వాడు మాత్రమే మంచి మంచి కాని అది కూడా మంచిగా మంచి అని తెలియని ఒక నాయకుడికే వాళ్ళు లాయల్ కావాలి. వాళ్ళందరూ కూడా హిరణ్య కశిపుడికి ఎంతో ఆ, వినయ విధేయతలతో సేవ చేసుకునేవారు. సో వాళ్ళందరూ అందులో హిరణ్యకశిపుడు లాంటి వ్యక్తి తన పేరు పిలిచేటప్పటికి వాళ్ళకి ఇంకా గర్వం అది ఆనందం కలిగింది. రాజుగారు నా పేరు పిలిచారు, నన్ను పిలిచారు తెలుసా అని. ఒకసారి ఒక రాజు తన సైన్యంతో ఎక్కడికో వెళ్తున్నాడు, ఏదో అర్జెంట్ పని మీద చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. వస్తుంటే ఆ ఊర్లు దాటి వెళ్తున్నాడు, ఊర్లో వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు, అది చేస్తున్నారు. ఒక మూర్ఖుడు ఉన్నాడు. వాడు వెళ్ళి అడ్డగా నిలబడ్డాడు. అడ్డగా నిలబడితే రాజు అన్నాడు, ఒరే విధవా, దారి నుంచి దారి నుంచి పక్కకెళ్ళు, లేదని చస్తావు ఈ సైన్యం కింద పడి అని చెప్పి తిట్టి కసిరి పక్క పంపించాడు. వాడు అంటున్నాడు, చూసారా రాజుగారు నాతో మాట్లాడారు, రాజుగారు నాతో మాట్లాడి చెప్తున్నాడు. అది మూర్ఖత్వం. చేసిన పనికి వాళ్ళ పని, కానీ రాజుగారు నాతో మాట్లాడే పబ్లిసిటీ, నేను రాజుగారు తెలుసు ఇలాగా. అంటే మన అసలు లక్షణాలు ఇలాంటి లక్షణాలు మనకు చాలా ఉన్నాయి, ఇటువంటి చెప్పక్కర్లేదు వద్దన్నా సరే. సో అదే విధంగా వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళు పేర్లు పెట్టారో వీళ్ళందరూ చాలా ఎలర్ట్ అయిపోయారు, ఏం చెప్తున్నారో. మనం కూడా మన భాగవతం క్లాస్ కానీ మనం ఏది కూడా అంత తీవ్రంగా వినాం. విని చెప్తున్నాడు, ఈ అల్పులైన ఈ దేవతలు నా శ్రేయోభిలాషి, నా విధేయుడు, పరమ ప్రియుడు, విధేయుడైన నా తమ్ముని చంపించాడు విష్ణుతో కుమ్మగూడి. విష్ణువు ఇంతవరకు ఇరువురికి సమానం, నిష్పక్షపాతి. అక్కడ చెప్పడం వరకు బాగానే ఉంది. నిష్పక్షపాతి అని చెప్పాడు అంటే అర్థం ఏంటంటే విష్ణువు మనందరికీ గొప్పవాడు, అందరినీ పరిపాలిస్తాడు, మనల్ని అన్ని సరిగా చూసుకుంటున్నాడు అని. అటువంటి విష్ణువు ఈ రోజు తన సహజ గుణమైన నిష్పక్షపాతాన్ని విడిచిపెట్టి కామంతో వీళ్ళు చేసిన పూజలకి దాసోహుడైపోయి నా తమ్ముణ్ణి సంహరించాడు. ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, హిరణ్యకశిపుడు చెప్పిన దానికి డబుల్ స్టాండర్డ్. విష్ణు ఎప్పుడు నిష్పక్షపాతి అంటున్నాడు, ఇప్పుడు నిష్పక్షపాతి అయిపోయాడు అంటున్నాడు. పక్షపాతి ఎలాగైపోతాడు, పక్షపాతి అయినప్పుడు నిష్పక్షపాతి ఎలాగవుతాడు. అంచేత ఈ డబుల్ స్టాండర్డ్ అంటే తప్పు ఇక్కడ ఉందని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు. మనం కూడా చాలా సార్లు మన జీవితంలో ఇదే చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని పొగుడుతాం, అదే వ్యక్తిని మళ్ళీ మనం ఒక్క నిమిషం
వచ్చేసింది మా ఇంట్లో. సో అక్కడ మనం ఒక వ్యక్తిని నిష్పక్షపాతి, చాలా మంచి వ్యక్తి చెప్తూ ఉంటాం. ఏనాడైతే మనకు నచ్చని పని చేస్తాడో ఆనాడు ఆ వ్యక్తి మనకి శత్రువు అయిపోతాడు. ఇది హిరణ్యకశిపుకు ఉన్న లక్షణం. హిరణ్యకశిపు ఇంతవరకు విష్ణువు నిష్పక్షపాతి, ఎవరి పక్షాన వహించడు, అందరికి సమానంగా చూస్తాడు. ఎందుకని? ఇంతవరకు ఆయనకి ఏ హాని చేయలేదు. ఈ రోజు తన మట్టిని చంపాడు కాబట్టి ఆయన పక్షపాత అయిపోయాడు. మనం కూడా సేమ్ ఇదే వ్యవహారం చేస్తూ ఉంటాం. మనకి ఎప్పటి వరకైతే మనకు నచ్చిన విధంగా ఎదురు వ్యక్తి ప్రవర్తిస్తాడో అది చాలా మంచివాడు. ఒక్కసారి ఆ వ్యవహారం మారిపోతే అదే వ్యక్తి ఎందుకు పనికిరాడు, అదే వ్యక్తి మన శత్రువు అయిపోతాడు. అప్పుడు మనం చెప్పే విధానం మారిపోతుంది. ఇది హిరణ్యకశిపు పోకడ. మనకి ఎప్పుడైతే నిజమైన భక్తులు, అందుకనే భక్తులు ఏనాడు కూడా ఎదుటి వాళ్ళని నిందించరు. అలాగని చెప్పి వాళ్ళు చేసే చెడు పనులను సపోర్ట్ చేస్తారని కాదు. ఎస్, చెడు చెడే, మంచి వాళ్ళు మన మంచిని మంచిగా చూస్తారు, చెడుని చెడుగా చూస్తారు. అది భక్తులు ఉండాల్సిన లక్షణం. ఎప్పుడైతే మంచిని కూడా చెడు చేసేస్తామో హిరణ్యకశిపుడు లక్షణం. అందుకనే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా మనం సేవ చేసామంటే దాన్ని ఎప్పుడు మర్చిపోరు. పైపచ్చి మనం ఎంత చెడు చేసినా సరే దాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఆ మంచిని గుర్తుంచుకుంటారు. కానీ హిరణ్యకశిపు మనస్తత్వం ఉన్న వాళ్ళు ఆ మంచిని మర్చిపోతారు, చెడుని గుర్తుంచుకొని ఆ చెడుతో మంచిని కూడా చెడుగానే వక్రీకరిస్తారు. ఇది మన అందరిలో ఉన్న గుణం, మనందరిలో ఉన్న హిరణ్యకశిపు లక్షణం. అంచేత మనం ఆ లక్షణాలు మనం విడిచిపెట్టుకోవాలి. మనం భక్తులు కావాలంటే ఈ అసుర భావాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. అప్పుడే మనం అంచేత ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈయన కామం ఏంటంటే పేరు కావాలి, గొప్పతనం కావాలి. వాళ్ళు పూజించారు కాబట్టి దానికి దాసోహం అయిపోయాడు కామానికి. అంటే హిరణ్యకశిపుడు కూడా తెలుసు కామం తరపు పాపం, తెలుసుకుంది మనమే. కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ అని భగవద్గీతలో చెప్పాడు. అది మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కబలిస్తున్న పాప భూయిష్టమైన శత్రువు అని చెప్పి చాలా దృఢంగా, చాలా తీవ్రంగా దాన్ని నిందిస్తూ కృష్ణుడు భగవద్గీతలో కామాన్ని వర్ణిస్తూ ఉంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే కామంలో ఉన్న 3 స్థాయిలు కూడా చెప్తాడు. తీవ్ర స్థాయి ఏంటంటే మావితో కప్పబడిన శిశువు లాంటిది. అటువంటి స్థాయిలో ఉన్నవాడు తనలో కామం ఉన్న విషయాన్ని కూడా గుర్తించు, ఎదురు వాళ్ళ కామాన్ని చూస్తూ ఉంటాడు. అంచేత హిరణ్యకశిపు తనలో ఉన్న కామాన్ని చూడడం అనేసి ఎదుటి వ్యక్తి ఎవరైతే దాన్ని అపరాధం చేస్తున్నాడో ఆ వ్యక్తిని యొక్క కామాన్ని చూస్తూ ఉంటాడు. ఇది ఇంకొక లక్షణం. ఇది మనలో దండిగా ఉంటుంది. మనలో తప్పులు మనం చూడం, ఎదుటి వ్యక్తుల తప్పులు మాత్రం చేయకుండా భూతత్వాలు పెట్టి మరి చూసి మరి లాగ్ బయటకు వస్తుంది. అంచేత ఇటువంటి హిరణ్యకశిపు లక్షణాలు మనం వదులుకోకపోతే మనం భక్తిలో నిలవలేము. అంచేత ఇక్కడ పేరు పిలిచి చెప్తున్నాడు, ఈ రోజు పక్షపాతి ఆ పూజల కోసం, ఆ పూజలు వాళ్ళందరూ పూజలు చేశారు కాబట్టి దానికి ఇదైపోయి
వాళ్ళ పక్షంలో వెళ్ళి నా తమ్ముడిని, నా శ్రేయోభిలాషి పరమ ప్రియుడైన నా తమ్ముడిని హిరణ్యాక్షుని ఈయన సంహరించాడు. అంచేత విష్ణు తన తన స్థానాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఈరోజు నేను ఆయన దండిస్తాను. ఇది ఇంకొక లక్షణం. హిరణ్యకశిపుకు ఉండే లక్షణం ఇంకోటి. భగవంతుడు అన్నవాడు మనలాగా ఎలక్షన్తో గెలిచే వ్యక్తి కాదు. ఈ రోజు తప్పు చేస్తే వాడిని మనం దించేసి వేరే వ్యక్తిని పెంచుకుంటామంటే అయ్యే వ్యక్తిగా అటువంటి కాదు. భగవంతు తప్పు చేయడు. ఒకవేళ మన దృష్టిలో మనం తప్పు చేసినంత మాత్రాన అన్నాడు అనుకున్నంత మాత్రం మనం ఆయన మార్చలేం. ఆ విషయం ఆయనకి తెలుసు. కానీ ఈ కామంతో కళ్ళగొప్పకపోవడం వల్ల ఏమంటున్నాడు, విష్ణు తన అర్హతను కోల్పోయాడు, అంటే భగవత్ స్థానం కోల్పోయాడు. అంచేత నేను విష్ణువుని దండించి ఆయన శిరస్సు ఛేదించి, ఆయన శిరస్సు ఛేదించగా వచ్చిన కంటలోంచి వచ్చిన రక్తంతో నా రక్త ప్రియుడైన నా తమ్ముడికి నేను దర్పణం చేసి ఆత్మశాంతి కలుగజేస్తాను చెప్పండి. చూడండి ఎంత మనలో విష్ణుని చంపాలి, కృష్ణుని చంపాలన్న అంత కోరిక లేకపోయినా మనలో ఈ గుణం ఉంటుంది. మనకు తెలుసు భగవంతుడు మన శ్రేయోభిలాషి. భక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం చెప్తున్నారు. మన శ్రేయోభిలాషం తెలుసు. ఆయన ఏం చేసినా మన గొప్పతనం కోసం చేస్తాడు, మనం ఆయన అర్థం చేసుకోవాలని కూడా తెలుసు. కానీ మళ్ళీ మనం చెప్తూ ఉంటాం, నా జీవితంలో భగవంతుడు చేస్తున్నాడు, ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అంటే భగవంతు తప్పు చేస్తున్నాడా? మన కష్టం వస్తే భగవంతు తప్పు చేస్తున్నట్ట? ఏనాడైతే మనం భగవంతుని ప్రశ్నిస్తున్నామో ఈ విధంగా, ఆ రోజు మనం మీద నమ్మకం కోల్పోయాం. సేమ్ అంటే భగవంతుడి మీద నమ్మకం, భగవంతుడు తప్పు చేస్తున్నాడేమో అన్న అక్కడ వచ్చినప్పుడు అంటే ఆయన స్థానాన్ని మనం తప్పు చేస్తున్నాం. ఈ లక్షణాలు కూడా మనలో దండిగా ఉన్నాయి. ఇటువంటి ఈ రక్షణ ఈ విధంగా మనలో ఈ హిరణ్యకశిపుడిని మనం బయటికి తీసే వరకు మనలో భగవంతుడు అన్నవాడు ప్రవేశించడు. మనం చెప్పుకుంటాం, దేవతలు అదే ప్రయత్నిస్తారు లాస్ట్ లో, ఓ దేవదేవ ఇన్ని రోజులు మా హృదయాల్లో హిరణ్యకశిపుడే కూర్చున్నాడు, ఈ రోజు ఆయన సంహరించడం ద్వారా ఆ హృదయాల్లో హిరణ్యకశిపుడు చూసి మళ్ళీ ఆ స్థానాల్లో నువ్వు మళ్ళీ ఈ రోజుకి వచ్చావు. ఎందుకని వాళ్ళు ఎప్పుడు చూసినా హిరణ్యకశిపుడు తలుచుకుంటేనే వాళ్ళు ఇదైపోయారు. భగవంతు ఎవరైతే కామరహితులు అవుతారో వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ ఆలోచన మారిపోతుంటాయి, చైతన్యం మారిపోతుంటాయి. కానీ కామరహితులైన వాళ్ళు, కామరహితం ఇక్కడ కామంతో ఉంటారు, కామరహితులైన భక్తులు వాళ్ళకి పరిస్థితితో సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలోనే ఉంటారు. అంచేది ఇక్కడ దేవాదేవుడు విష్ణువు మనందరికంటే గొప్పవాడు, ఆయన నిష్పక్షపాతి, ఆయన లక్షణం అన్ని తెలుసు హిరణ్యకృష్ణుడు. కానీ ఈ రోజు తనకు నచ్చింది చేశాడు కాబట్టి, తనకు నచ్చింది చేశాడు కాబట్టి భగవంతుడు అర్హత కోల్పోయాడు. అంచేత ఆయన తప్పు చేశాడు కాబట్టి నేను ఆయన శిక్షించే స్థాయికి వెళ్ళిపోయాను. ఇది
మూర్ఖత్వంలో ఉన్న జనులు అంటున్నారు. అటువంటి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఈ లోకంలో దండిగా ఉన్నారు. మనం భక్తి పేరు మీద మనం కూడా కొంత ఇచ్చేస్తూ ఉంటాం. భక్తులు కాబట్టి మనం మన భక్తుల్లో కొద్దిగా ఇది తక్కువ స్థాయిలో ఉంటుంది. చెప్పిన భక్తుల్లో ఎప్పుడు ఏ రోజు అయితే ప్రశ్నించామో ఆ రోజు మనం హిరణ్యకశిపుడి గుణాన్ని మనం మనలో ఉన్నట్టే మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన శుభ్ర సర్వభూతాలు అంతే, ఇంకా ఆయన ఏం చేసినా మనం మంచి కోసమే. అందుకని మనం శుద్ధ భక్తుల స్థాయి జీవితాలు చూసుకుంటే వాళ్ళు ఏ నాడు కూడా భగవంతుని నువ్వు ఎందుకు చేసావు, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి, ఏమిటి అన్న ప్రశ్న వారి జీవితంలో ఎక్కువ. మనం చాలాసార్లు మనం అనకపోయినా సరే మనసులో అయితే వస్తుంది ఆలోచన, ఎందుకు కష్టాలు నాకు, ఎందుకు భగవంతుడు చేస్తున్నాడు అంటే ఇంకా మనకి భగవంతుడి మీద డౌట్ ఉన్నది. అంచేత ఇక్కడ చెప్పి ఆయన్ని నేను సంహరిస్తానని అంటే మిగతా వాళ్ళందరూ అనుకుంటారు, విశ్వ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు, ఓకే నువ్వు వాళ్ళందరూ పూజ చేయడం వల్ల విష్ణువు ఆయన ఒక పక్షపాతం వెళ్ళారు కాబట్టి నువ్వు పూజ చేసుకుని నువ్వు నీ పక్షపాతం తెచ్చుకుని ఆయన చంపించుకుంటావేమో, చంపించుకో అని వాళ్ళందరూ అనుకుంటారేమో అని అంటాడు. లేదు మీరు అలాగ అనుకోవద్దు, నేనొక్కనే ఆ పనిలో నీతోనే ఉన్నాను ఆయన సంహరించమని. నేను వీళ్ళలాగా ఆయన కాకబట్టి ఆయన సహాయంతో మళ్ళీ వాళ్ళందరినీ చంపించును. అలా చేశారు అనుకుంటాం, నేనే ఆయన చంపుతాను. అంచేత నేను ఆ కార్యక్రమాలు ఉంటుండగా మీరు చేయాల్సింది ఏంటంటే భూలోకంకి వెళ్ళండి. కానీ భూలోకంకి వెళ్ళండి అని చెప్తున్నారంటే మీరు ఎక్కడున్నారు? హిరణ్యకశిపుడు వాళ్ళు భువర్లోకంలో ఒక రాక్షసులు అందరూ ఉంటారు. రాక్షసులు ఎక్కడ యాక్చువల్గా రాక్షస జాతి ఉన్న వాళ్ళందరూ కూడా మనకంటే గొప్ప వాళ్ళు స్వర్గలోకంలోనే ఉంటారు. అది ఎలాగండి? వాళ్ళ గుణాలు చాలా మంచివి కావు కదా. గుణాలు మంచివి కాకపోయినా వాళ్ళ యొక్క కార్యాలు తపస్సు చేసి ఉంటారు కాబట్టి దేవతలు పూజించి వాళ్ళు ఎంత చేస్తారు కాబట్టి దాని ఫలితంగా వాళ్ళు భువర్లోకం భువర్లోకం స్వర్గలోకంలో దేవతలు ఉంటారు, భూవర్లోకంలో ఉంటారు. అందుకని వాళ్ళు మనకంటే ఎక్కువ. అందుకని వాళ్ళు ఏమంటున్నాడు, మీరు భూలోకంకి వెళ్ళండి. భూలోకం ఎంత వర్ధిల్లుతుంది, ఎందుకని బ్రాహ్మణులు క్షత్రియుల యొక్క శక్తి సమర్థించండి. అంటే మరి బ్రాహ్మణ శక్తి ఏమిటండి? వాళ్ళ యొక్క తపస్య. మరి క్షత్రియులు వాళ్ళ యొక్క పరాక్రమం, వారి యొక్క నైతిక విలువలు, నైతిక బాధ్యత, వారి నీతి నిజాయితీ, వారి పరాక్రమం, వీటి వల్ల ఎవరు కూడా తప్పు చేయడం లేదు. వీరి తపస్య, వారి పరాక్రమాలు, వీటి కారణంగా అది పూర్తిగా సంపూర్ణ వర్ధిల్లుతుంది. వెళ్ళండి. అంచేత అక్కడ తపస్సు, యజ్ఞాలు, వేదాధ్యాయనం, వ్రతాలు ఇవన్నీ తీవ్రంగా జరుగుతున్నాయి, కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. వాటి వల్ల ఈ దేవతలకందరికీ, ఈ విష్ణువుకి ఆహారం దొరుకుతుంది. ఎప్పుడైతే మనం వాటిని ఆపిస్తామో, అవి లేక ఈ దేవతలందరూ అల్లాడతారు. దేవతలు ఎప్పుడైతే నశిస్తారో విష్ణువు వాళ్ళ యొక్క చింతనలో విష్ణు కూడా నశిస్తాడు. అంచేత తక్షణమే మేము వెళ్ళి అక్కడ ఎవరైతే వీటిని చేస్తారో వాళ్ళందరినీ నాశనం చేయండి, వాళ్ళని సంహరించండి, వాళ్ళందరినీ ఆపండి, ధ్వంసం చేయండి. ఎక్కడైతే గోవులకి బ్రాహ్మణులకి సంరక్షణ జరుగుతుందో అక్కడ సుఖశాంతులు అనుకోకుండానే వస్తాయి. అంచేత గోవులను హత్య చేయండి, బ్రాహ్మణులు
సంహరించాడు. ఇప్పుడు జరుగుతుందంతా అదే. గోవధ దురదృష్టం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద గో మాంసాన్ని సప్లై చేసే కంట్రీల్లో మొదటి స్థానంలో భారతదేశం. ఇంతకుముందు అమెరికా ఉండేది. ఈ రోజు భారతదేశం గో మాంసాన్ని ప్రపంచానికి అందించే మొట్టమొదటి దేశంగా తయారైంది. ఏ భూమి మీద అయితే ఏ నేల మీద అయితే గో రక్షణ గో సంరక్షణ అన్న మాట పుట్టాయో అదే భూమి మీద ఈరోజు గో వధ విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కడ జరగకుండా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే వారసత్వం, హిరణ్యకృష్ణుడి వారసత్వం అది ఏటి రక్షణ వల్ల వర్ధిల్లిందో ఈ నేల ఆ నేల ఈ రోజు గో రక్తంతో తరచబడుతుంది. ఏమి లాభం, ఏం జరుగుతుంది, ఏం శుభం జరుగుతుంది? హిరణ్యకశిపుకి తెలుసు. హిరణ్యకశిపుడు చెప్తున్నాడు, ఎక్కడైతే గో సంరక్షణ గోవులకి బ్రాహ్మణ సంరక్షణ జరుగుతుందో అక్కడ సుఖశాంతులు అన్ని శుభప్రదంగా ఉంటాయి. వాటిని చంపండి, బ్రాహ్మణుల యొక్క ఆశ్రమాన్ని నాశనం చేయండి, వాళ్ళ పిల్లల్ని తగలబెట్టండి, నదులకు వేసిన బ్రిడ్జిలు విరగొట్టండి, వృక్షాలు, పళ్ళ వృక్షాలు, పుష్ప వృక్షాలు కానీ ఆ తోటలు కానీ నాశనం చేయండి. అంతా అదే చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరు మీద మొత్తం చెట్లు కంటే నరికి పడేస్తారు. హిరణ్యకశిపుడు మనలో ఉన్న హిరణ్యకశిపుడు, మనం ఇల్లు కట్టుకుంటుంటాం, మన ఇల్లు కట్టుకోవడానికి చెట్టు అడ్డు వచ్చిందని తీసేస్తాం. కానీ నిజానికి చెట్టుకి మనం అడ్డుగా వెళ్తాం ఇల్లు కట్టుకోవడం. అది మనం ఆలోచించాం. ఆ చెట్టు ఎప్పటి నుంచో ఉంది అక్కడ, దాని జగాలోకి మనం వెళ్తాం, చెట్టు అడ్డు వచ్చిందని దాన్ని తీసేస్తాం. కానీ చెట్టు అడ్డు రాదు. చెట్టు దానికి స్వతంత్రానికి మనం ఆ జగాలో ఇల్లు కట్టుకుని మనం అడ్డుగా నిలబడుతుంది. అది మనం ఆలోచించడం లేదు. ఇది మన మనస్తత్వం. ఒక కొమ్మ అడ్డొచ్చిందంటే ఒక చెట్టు నరికేస్తుంది. సహించలేము. ఏ వ్యక్తిని కూడా మనం సహించలేము. ఒకడు మంచిగా బాగుపడుతున్నాడు అంటే మనం చూడలేము. మనకి ఎవరైనా చిన్నది అడ్డొచ్చాడంటే సహించినాం, కలుపుకొని వెళ్దాం. ఓకే, చెట్టు కొమ్మ అడ్డొస్తున్నారు, కొమ్మ వరకు తీసుకొని దాన్ని బతికిద్దాం, మనం కూడా ఇల్లు కట్టుకుందాం అన్న భావన ఉంది. ఎవరిని సహించలేం, కలుపుకొని ఉండలేం. మన రాజ్యం అంతే నాది అన్నాక నా దాంట్లో ఎవడు ఉండకూడదు నేను. సేమ్ ఇదే హిరణ్యకశిపు 3 లోకాలు జయించుకున్నా సరే ఒక చిన్న ప్రహ్లాదం ఓచుకోలేకపోయాడు. దానివల్ల ఆయన ప్రాణాన్ని ముప్పు తెచ్చుకున్నాడు. మంది కూడా అదే ద్వారం. చేత వీటినన్నిటిని నాశనం చేయండి అని చెప్పి పంపిస్తాడు. ఇంకంతే, కోతికి కొబ్బరి మొక్క ఇస్తే ఎలాగా పెట్టిరైపోతారు. వీళ్ళందరికీ ఆల్రెడీ లోపల అటువంటి మనస్తత్వాలు ఉన్నాయి. ఇంకా అధికారికంగా ఆజ్ఞ వస్తే ఇంకేం చేస్తారు? ఇంకంతే, వెళ్ళారు, దొరికినట్టుగా ధ్వంసం చేస్తున్నారు, ఋషుల్ని గోవుల్ని నరికి చంపేస్తున్నారు.
ఏ యజ్ఞ అగ్నులు ఉన్నాయి వాటిలో వాళ్ళే దహనం చేసేస్తున్నారు. సో ఈ విధంగా కళ్ళ చేస్తారు. బ్రిడ్జిలు, చెట్లు, మొత్తం అన్నిటిని అడవులు నాశనం చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళు విడిగా చేశారు. వీళ్ళ యొక్క దాడులకి ఎక్కడైనా సరే చిన్నది ఏదైనా మంచి కార్యం జరుగుతుందంటే వీళ్ళు వచ్చి పడిపోతున్నారు. వీళ్ళ యొక్క దాడులకు భయపడి ప్రజలందరూ మంచి పనులు చేయడమే మానేశారు. అంటే మంచి పనులు అంటే తపస్సు, యజ్ఞం, వేద పఠనం, వేదాధ్యాయనం, వ్రతాలు ఇవన్నీ మానేశారు. ఈ మానేయడం వల్ల వాటిల్లో కొంత భాగం దేవతలకు వెళ్తారు కాబట్టి దేవతలకు ఆ భాగం దొరక్క వాళ్ళకి ఆహార దప్పికలు తోటి వాళ్ళు అల్లాడుతూ వాళ్ళు స్వర్గలోకాలను వదిలేసి భూలోకంలోకి వచ్చేసారట. ఎవడైనా చేస్తే అక్కడే తీసుకుందామని వచ్చి వాళ్ళు ఎక్కడైనా చిన్నదైనా జరుగుతుందేమో చెప్పి వాళ్ళు ఎవరైనా ఒక పూజ చేస్తే చాలు 100 మంది దేవతలు నిలబడుతున్నారు కొద్దిగా మాకు దొరుకుతుందేమో అంత అల్లాడిపోయారు దేవతలు. మళ్ళీ రాక్షసుల భయం, వీళ్ళు ఎక్కడ పడతారు, వీళ్ళు దృష్టిలో పడితే వీళ్ళు ఎక్కడ మమ్మల్ని దొరుకుతారని చెప్పి వాళ్ళకి తెలియకుండా దాక్కుంటూ దేవతలందరూ ఈ భూలోకంలో తిరుగుతున్నారు. మొత్తం స్వర్గలోకం, భూలోకం వల్ల అయిపోయింది. వీళ్ళ యొక్క అరాచకాలకి హద్దు లేకుండా పోయింది. ఆపే నాదులే లేకుండా పోయారు. ఏం చేయాలో అర్థం అవడం లేదు. అందరూ వారి యొక్క ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చెప్తాడు, నేను వెళ్ళి తపస్సు చేసి వచ్చిన తర్వాత అన్ని నియమాన్ని తారుమారు చేస్తానని చెప్తాడు. వివరించి చెప్పి వెళ్తాడు. అంచేది హిరణ్యకశిపు చేయబోయేదానికి ఆల్రెడీ ఇల్లు కొద్దిగా హోంవర్క్ చేసి పెడుతున్నారు. రెడీ చేసి పెడుతున్నారు గ్రౌండ్ ని. ఆయన వచ్చి బీజం అయిపోతున్నాడు, వీళ్ళకి దున్నేసి పెడుతున్నారు. అంచేత మొత్తం అల్లకల్లాలు ఇప్పుడే మొదలు పెట్టారు. దేవతలు కానీ భూమి మీద ఉన్న మానవులు కానీ ఎవరికి ప్రశాంతత లేదు, ఎవరికి జీవితం మీద ఆసక్తి లేకుండా పోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయమయ స్థితిలో బతుకుతున్నారు. మంచి కార్యం అన్న పేరు తీయడానికి, పేరు కాదు ఆలోచించడానికి కూడా భయపడుతున్నారు. ఈ విధంగా సంపూర్ణంగా నీతిలో తెచ్చేస్తున్నారు. ఈలోపు హిరణ్యకశిపుడు వాళ్ళందరికీ చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే హిరణ్యాక్షుడికి 9 మంది పిల్లలు, మగ పిల్లలు. వాళ్ళందరికీ ఈయన కాలబంధం దీంట్లో వర్ణిస్తారు హిరణ్యకశిపు తాలూకు గొప్పదనాన్ని. దేశ కాలజ్ఞ అనే పదాన్ని వాడతారు. దేశ అంటే ప్రదేశం, కాలం, జ్ఞ అని తెలుసుకున్నాం. అంటే దేశ కాలాన్ని బట్టి, అంటే ప్రతి ప్రాంతాన్ని బట్టి, ప్లేస్ని బట్టి, కాలాన్ని బట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడాలి తెలిసిన వ్యక్తి. అంచేత అక్కడ అంత కఠోరంగా ఆయన యాక్చువల్గా చెప్తారు, విశ్వనాథ్ చక్ర ఠాకూర్ గారు రాస్తారు, హిరణ్యకశిపు తన చూపుతోటే వైకుంఠం భస్మం చేయాలనుకున్నారట. కానీ తన యొక్క క్రోధం సాలలేదు వైకుంఠ లోకం వరకు చేరడానికి. అందుకనే స్వర్గలోకం వరకే చేరింది ఆయన ఆ కళలో చూసిపోగా. అయితే ఆయన తన కోపం చూపుతోటి వైకుంఠ లోకాన్ని విష్ణు దాంతో భస్మం చేయాలనుకున్నాడు. అంత కోపంలో ఉన్నాడు. సో అక్కడ అటువంటి అంత క్రోధంగా మాట్లాడి అంత మూర్ఖంగా మొత్తం నాశనం చేయండి, ఎవడు శాంతిగా ఉండకూడదని చెప్పిన వ్యక్తి
ఇక్కడికి వచ్చి ఎంతో నమ్రంగా ఎంతో మధురంగా మాట్లాడడం మొదలు పెట్టాడు ఇంటికి వచ్చి. వృషభాను హిరణ్యాక్షుని భార్య పేరు, తల్లి దితి, అలాగే వీళ్ళు 9 కొడుకు పేర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ పిలిచి సంబోధిస్తూ చెప్తుంటాడు, మీరు ఇలాగా చింతించకూడదు. ఎందుకంటే నా తమ్ముడు మీ తండ్రి, ఏదంటే మీ తల్లిని చూసి మీ పుత్రుడు యుద్ధంలో వీరమరణం పొందాడు, వీరుడిగా మరణించాడు కాబట్టి ఆయన మరణాన్ని మనం ఆనందించాలి తప్ప ఇలా శోకించకూడదు. చెప్తున్నాడు. అయినా సరే వాళ్ళెవరికి ఎక్కలేదు. ఎందుకంటే మా తండ్రి చనిపోయారు, నీకేం పోయిందని, అది మా బాధ చనిపోయారు. అప్పుడు మాకు ఫిలాసఫీ మొదలు పెడతాడు. ఆయన చెప్పిన ఫిలాసఫీ ఎంత ఇదంటే భగవద్గీతలో కృష్ణుడు అంత బాగా చెప్పలే, అలా చెప్తాడు. మనం అందరం ఇక్కడికి వచ్చిపోయే దారిని పోయి బాటసారులు. ఎక్కడైనా చలివేంద్రం ఉందంటే అక్కడికి ఇలాగా అటు ఇటు వెళ్ళే వాళ్ళందరూ వస్తారు, కొంచెం కూర్చుంటారు, తాగుతారు, మాట్లాడుతూ ఏంటి, ఎక్కడికి వచ్చారు, ఎక్కడ ఉంటారు, ఏమిటి మాట్లాడుకుంటాం. తర్వాత నీళ్ళు తాగిన తర్వాత ఎవరి వాడు మళ్ళీ వెళ్ళిపోతాం. అదే విధంగా మనందరం ఇక్కడ కలుసుకున్నాం. నువ్వు నా కొడుకు అబ్బాయి, నువ్వు నా తండ్రి, నా పిల్లలు అనుకుంటున్నావు, మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ సమయం వచ్చాక ఎవరి మార్గాలు వెళ్ళిపోవాలి. దీనికి చింతించాల్సిన అవసరం లేదు. అజ్ఞానులు మాత్రమే చింతిస్తారు. ఏం చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఆయన చేసింది ఏంటి? ఆయనేమో నా అన్నను చంపుతాడా, నా తమ్ముని చంపుతాడా, అటువంటి విష్ణు నేను చంపేస్తాను ఇది అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి అంచేత ఇటువంటి లక్షణం ఒకసారి మన వైపు చూసుకుంటే మనలో కూడా చాలా దండిగా ఉంది. ఎదుటి వాళ్ళకి నీతులు బాగానే చెప్తాం, మన వరకు వచ్చేటప్పటికి ఆచరణ ఉండదు. తల్లిని తన సోదరుని యొక్క పుత్రుడిని భార్యని సంతోష పెట్టడం కోసం, ఓదార్చడం కోసం అనే చెప్తున్నాం. కానీ తన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం తగ్గేది లేదు. మనం చాలాసార్లు చెప్తుంటాం, ఏమిటి అలాగండి ఇవన్నీ అవన్నీ. మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం సేమ్ ఏదైతే చెప్పావో దానికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఏదైతే ఆ వ్యక్తి తప్పు చేశాడని చెప్పి వాళ్ళ నీతులు చెప్తున్నావో అదే తప్పు మనం చేస్తాం. ఇది కూడా హిరణ్యకశిపుడు ప్రశ్న. ఇన్ని లక్షణాలు ఉంచుకొని భక్తిలత పెరగాలంటే ఎక్కడ పెరుగుతుంది? ఏం జగా ఉంచాం మనం? అంచేత ఈ గుణాలన్నింటినీ మనం చెక్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ఇంకా నేను ఒక స్టోరీ కూడా చెప్తాడు. ఆ స్టోరీలో చాలా స్టోరీ ఉంటుంది. యమధర్మరాజు వచ్చి నీళ్ళు పిల్లవాడికల్లో వచ్చి చెప్తాడు. మళ్ళీ యమధర్మరాజు ఆ పిల్లవాడికి వచ్చిన యమధర్మరాజు మళ్ళీ అందులో ఇంకొక స్టోరీ చెప్తాడు. రకరకాలుగా ఎంతో టీచింగ్ టెక్నిక్, పెద్ద టీచర్ అన్నమాట. మన టీచింగ్ లో కూడా మనం టీచర్లు కూడా అంతగా ఎక్కువగా ఆలోచించి ఎదురు కన్విన్స్ చేయలేరేమో. చెప్తాడు దాంట్లో. మనం చాలాసార్లు కాళింగ పక్షం వెళ్తారు చెప్తూ, 2 పక్షులు ఉంటాయి. ఆడపక్షినేమో వేటగాడు పట్టేసుకుంటాడు, మగపక్షి పారిపోకుండా అక్కడ కూర్చుని
విడిపించలేదు కాబట్టి అక్కడ పక్కన కూర్చుని రోధిస్తుంటది. అరే నా అర్ధాంగిని ఇలాగా భగవంతుడు ఇంత క్రూరంగా తీసుకెళ్లిపోయి చావుకు దగ్గర బలి చేస్తున్నాడే. అక్కడ సగం శరీరం వెళ్ళిపోతే నేను సగం శరీరం ఎలా బతుకుతాను, అది తల్లి లేని పిల్లల్ని ఎలా పోషించగలను, వాళ్ళు ఏమో తల్లి కోసం ఆహారం కోసం ఎదురు చూస్తుంటారు, నేనేం చేయగలను, అది ఇది అని చెప్పి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు. కానీ ఆమె చూడండి ఏంటి, ఆ రెండో పక్షి పక్కనే వేటగాడు ఇంకా ఉన్నాడు. వెంటనే వేటగాడు వేసి బాణం వేసి దాని కూడా చంపేస్తాడు. చాలా సార్లు మనం మన జీవితంలో అనేక విషయాల కోసం బోధిస్తూ లేదంటే అనేక విధాల కోసం ప్రయాసపడుతూ మన వెనకాతలే కొంచెం మృత్యుని మనం చూడడం లేదు, అది మర్చిపోతున్నాం. ఈ భోగ లాలసలో పడి మనం సాధించాలనో లేదా కోల్పోయానో ఏడుస్తున్నానో సాధించామని ఆనందపడుతూ వెనకాల కొంచెం మృత్యుని మనం చూడడం లేదు. మృత్యు ఏనాడు ఎప్పుడు ఎలా కాటేస్తుందో తెలియదు. కాల కాల సర్పం. ఇంత మంచి మంచి విషయాలని హిరణ్యకశిపుడు తన తల్లిదండ్రులకు అందరికీ చెప్పాడు. కానీ తన దగ్గరకు వచ్చేది అదే విషయం మర్చిపోయాడు. ఈ ముల్లోకాలను జయించాలి, విష్ణు సంబాలి, ఇవే ఆలోచిస్తున్నాడు. కానీ తనకు కూడా మృత్యు కాల సర్పం వెనకాల ఎదురు చూస్తున్న విషయం ఆయన మర్చిపోయాడు. ఇది మన మూర్ఖత్వం. ఇటువంటి హిరణ్యకశిపుడు మన దాంట్లో కూడా ఉన్నాడు. మనం భక్తి పేరు మీద ఈ ప్రీచింగ్ యాక్టివిటీ అనో లేదంటే అదేనో ఇదనో అని చూస్తుంటాం. కానీ మృత్యు వస్తే ఎలాగుండాలి, అంతకాలైతే మామేవ స్వరం కలేవరం, అది విష్ణు. దాన్ని మనం రెడీగా ఉన్నామా లేదని చూడం. అంతే, నారాయణ స్మృతి అన్నది మర్చిపోతాం. దానికి మనం సిద్ధంగా ఉన్నామా అది మనం చెక్ చేసుకోం. ఎంతసేపు మన ప్రాజెక్టులు, మన సేవలు, మన ఇదే కానీ ఇది సారం అంత్య నారాయణ స్మృతి అన్నది దానికి సరిగ్గా ఉన్నానా లేదా. ఒకసారి జీవిలో నాకు ఎలక్ట్రిక్ షాప్ పడి నేను పెయింట్ తెప్పి పడిపోయాను. తర్వాత అది ఇదేంటి తర్వాత ఇప్పుడు ఒక ఆయన వచ్చారు, ఒక ప్రభుజీ వచ్చారు. ఆయన బొంబాయి కాదు, బయట నుంచి ప్రత్యేకంగా నాకు కలవడానికి వచ్చారు. వచ్చి ప్రభుజీ మీతో మాట్లాడాలండి, మీరు ఇలాగ అయింది కదా. దానికి ఏముందని చెప్పాలని కూర్చోబెట్టి మాట్లాడాను. ఆ టైంలో మీకు ఏం గుర్తు చేసుకున్నారు మీరు? ఏం గుర్తు చేసుకున్నాను? కనీసం భగవంతుడు కృష్ణ అని పేరు చెప్పలేదు, కృష్ణుడు గుర్తు రాలేదు, ఏం రాలేదు. ఏంటి ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ స్విచ్ గుర్తుకు వస్తుంది. ఎవడకి వెళ్ళి ఆపండి ఉన్నాయి, ఆపాలని. అది మన కాన్షియస్నెస్. మన ప్రాజెక్టు మన ఇదే కానీ ఆ ఎలక్ట్రిక్ షాప్ మీద చచ్చిపోయి ఉంటే ఏ ఎలక్ట్రిక్ మ్యాన్ కింద కూర్చుండేవాడిని మనసులో, వైర్ మ్యాన్ కింద, అదే లైన్ మ్యాన్ కింద. మనం అది దానికి సిద్ధంగా ఉన్నారో చూడటం లేదు. మా ప్రాజెక్టులు చేయాలి, రిపేర్ చేసుకోవాలి, అక్కడ నేనైతే ఆ ఎలక్ట్రిక్ రిపేర్ చేయాలి, దాన్ని చేయాలి, అదే తప్ప పశువులాగా ఉన్నాం మనం. పశువు దాన్ని జంతువు అది తీసుకెళ్తాను, చనిపోతున్నాను తెలిసి తీసుకెళ్తాను సరే, అది అప్పటికి తిండి ఏదో పెడితే తిండి కోసం చూస్తుంటది తప్ప అరే నన్ను తీసుకెళ్ళి వాళ్ళు చేసేస్తున్నాను చూడవు. సేమ్ మంది అంతే. అప్పుడు అనిపించింది నాకు, చీ నా బతికేటని. ఇంటికైనా వచ్చాను.
అన్ని వదిలి మనకి అది భగవంతుడు నాకు కనీసం భగవంతుడి మీద ఆమె కృప ఉంది కాబట్టి కనీసం గుర్తు చేయడానికి పంపించాడు. అయితే మళ్ళీ మర్చిపోయాలి కూడా, అది వేరే విషయం. మళ్ళీ మామూలు మన ప్రాజెక్ట్ లో పడ్డాం, మనం తక్కువ కానీ అయితే కనీసం భగవంతుడు మనకు గుర్తు చేశాడు ఆ రోజు. నీ పరిస్థితి ఇలా ఉన్నది, నువ్వు ఇంత పెద్ద గొప్ప గొప్ప ప్రచారం పెద్ద నిత్యం ఇస్తావు, కానీ నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పి. భగవంతుడు మనం చేసిన కార్యానికి ఆయన మర్చిపోడు, ఎలాగో రక్షించాలని భావనలో. కానీ మనం ఈ హిరణ్యకశిపు గుణాలను మనం వదలడానికి సేపు భగవంతుడు కూడా లోపల రాలేడు. అలాగే దేవతలు చెప్పినట్టు కింద చెప్పినట్టు ఆయన హృదయాలు కంప్లీట్ గా హిరణ్యకశిపుడు నిండిపోవడం వల్ల హిరణ్యకశిపుడు ఉన్న రోజులు భగవంతుడు కూడా ఆయన స్మృతి చేయలేదట. వాళ్ళు స్మృతి చేయాలన్న విషయం కూడా మర్చిపోయారు వాళ్ళు ఆ భయంతో. అలాగే మనలో ఈ హిరణ్యకశిపు గుణాలు ఉండిపోతే భగవంతుడి కూర్చోడానికి జగా ఉండదు అని చెప్పి మనం వదులుకోవాలి. అవన్నీ చెప్పి వాళ్ళందరినీ చెప్పిన విషయాలకి క్షణంలో వాళ్ళందరూ మర్చిపోతారు బాధలు అందరూ. చూడండి హిరణ్యకృష్ణుడు నిజంగా మనకి ఎప్పుడైనా సరే చాలాసార్లు నేను ఇదే చేస్తుంటాను. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రభు ఏది చెప్పాలంటే ఇదే చేస్తాను, చేపలు తీసే చదువుతూ ఉంటాను. నిజంగా ఇది ఉన్న వాళ్ళకి చాలా మటుగా ఇదైపోతారు. అంత చక్కగా చెప్పాడు హిరణ్యకృష్ణుడు. తర్వాత మందార పర్వతానికి వెళ్ళిపోయాడు. మందారగిరికి వెళ్ళిపోయి అక్కడ చాలా చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు టైం వెళ్ళిపోతుంది. మందార పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎలాగా? కాలి బటన్ వేలి మీద నిలబడ్డాడు. కాలి బటన్ మీద నిలబడడం కాదు, చేతులు రెండు పైకి ఎగిరి. ఆ స్థాయిలో ఎవరు నిలబడలేరు, ఎవరు తపస్సు చేయలేరు. అలాగా నిద్ర లేకుండా, నీళ్ళు కూడా తాకుండా 100 దేవతా సంవత్సరాల నుంచి తపస్సు చేశాడు. ఎంత తీవ్రత అంటే ఆయన జుట్టు జట్లు కట్టేసింది, శరీరం మొత్తం పుట్టలు కట్టేశాయి. పుట్టలు నిండా చీమలు మొత్తం శరీరాన్ని మొత్తం తిని పడేసాయి. చీము నెత్తురు మొత్తం తాగేసాయి. మాంసం కండరాలన్నింటినీ తినేసాయి. చర్మం కూడా తినేసాయి. ఒక్క అస్థిపంజరం ఒకటి మిగిలింది. కానీ హిరణ్యకశిపుడు గల పట్టుదల ఎంతంటే ఆ అస్థిపంజరంలోనే గాలిని ప్రాణాన్ని తిప్పుతున్నాడు. అదే అనుకుంటున్నాను. అంటే ఎంత తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు చూడండి. ఆయన చెప్తాడు ఎవరి కోసం చేస్తున్నాడు? బ్రహ్మదేవుడి కోసం చేస్తున్నాడు. ఆయన జిల్లేటప్పుడు అనుకునేది వెళ్తాడు. నేను విష్ణుని చెప్పాలంటే విష్ణు దగ్గరికి వెళ్ళను, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాను. బ్రహ్మదేవుడు నేను కూడా, ఎందుకంటే ఈ భూమి మొత్తం మీద మొట్టమొదట జీవి అతి శక్తివంతుడు బ్రహ్మదేవుడు. ఆయనలాగా నేను కూడా ఈ ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని సాధిస్తాను, తిరుగులేని వాడుగా ఉంటాను. ఆయన స్థానాన్ని పొందడం కోసం వెళ్ళాడు. కానీ ఇది ఇంకొక హిరణ్యకశిపుడు లక్షణం. ఆయన కోసం పూజ చేస్తూ ప్రార్థిస్తూ ఆయన స్థానానికి ఆయన తిరిగేసి ఆయన స్థానాన్ని ఇంపుకోవాలనుకుంటున్నాడు. అది మనం కూడా చాలాసార్లు అదే చేస్తుంటాం. చేయకపోయినా ఆలోచిస్తూ కూర్చుంటాం. ఎప్పుడొకప్పుడు నాకు పొజిషన్ రాకపోతుందా, నాకు పెద్ద పొజిషన్ రావదా, వాళ్ళని సేవ చేస్తాం, నేను కూడా చూడండి అవునా,
అది నేను టెంపుల్ చూసినా ఉన్నా, అది నేనే కంపెనీలోకి వెళ్ళినా, ఏ రోజు వెళ్తాను కదా, ఎదురు చూస్తుంటాను. హిరణ్యకృష్ణ మెంటాలిటీ. మనం చేసే సేవని ఆనందంగా చేయాలి భగవంతుడి కోసం. ఫలాపేక్ష ఉండకూడదు అని చెప్తాడు భగవంతుడు. ఆ ఫలాపేక్ష ఉండకూడదు చెప్పిన తర్వాత కూడా మనం దాన్ని ఆలోచిస్తూ సేవలు చేస్తే మనకి భక్తి భగవంతుడి కృప అనేది ఎలాగొస్తాయి? అవి రావడం కష్టం. మన ఈ గుణాలను మన గుణాలను మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనలా ఉన్న హిరణ్యకృష్ణుని మనం చూసుకోవాలి, దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. హిరణ్యకృష్ణుడు తనలో ఉన్న గుణాన్ని పెంపొందించడం తపస్సు చేశాడు, మనం దాన్ని వదిలించుకోవడం తపస్సు మొదలు పెట్టాలి ఈ రోజు నుంచి. ఆయన అందరు హృదయాల్లోకి ప్రవేశించడానికి తపస్సు చేశాడు. మనం అందరి హృదయాల నుంచి బాగా తీయడానికి కోసం మనం తపస్సు చేయాలి. చేత ఆయన జట్టలు కట్టేసే జట్టల్లో నుంచి పొగలు వచ్చే పొగలు మొత్తం స్వర్గలోకాన్ని మొత్తం నింపేసేట. ఆ నింపి తర్వాత ఆయన శరీరం నుంచి అగ్ని రావడం మొదలుపెట్టింది. అగ్ని వేడికి దేవతలు ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలో ఉండలేకపోయారు. ఇల్లు మొత్తం ఖాళీ పారిపోయారు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. చూడండి, మొన్నటి వేసవి కాలం కరెంట్ పోయింది, ఎలా ఉంటుంది పరిస్థితి? మధ్యాహ్నం బయటికి రాలేవు, లోపల కూర్చోలేము, పిచ్చెక్కిపోతాం, అవునా కదా? సో అదే విధంగా వాళ్ళందరూ ఎయిర్ కండిషన్ ఉండే మనుషులు, నేచురల్ ఎయిర్ కండిషన్. స్వర్గలోకం అంతా వాళ్ళ కాదు, మన ఇల్లు ఒకటే కట్టుకుంటాం, రూమ్ ఒకటే పెట్టుకుంటాం. వాళ్ళ యొక్క స్వర్గలోకం లోకం మొత్తం ఎయిర్ కండిషన్. హిరణ్యకశిపు పవర్ వల్ల, తపోశక్తి వల్ల అంత మొత్తం వేడెక్కిపోతుంది. నెల ఉంటుంది పరిస్థితి, వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు, అటు ఇటు తిరుగుతారు, ఏం తెలియడం లేదు. ఆఖరి అందరూ స్వర్గలోకం వచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, బ్రహ్మలోకం పరిగెట్టారు. అది హిరణ్యకశిపు తీవ్రత, తపస్సు తీవ్రత. మొత్తం దేవత లోకాన్ని, స్వర్గలోకాన్ని మొత్తం ఖాళీ చేసి పడేశాడు. ఈయన ఆ వేడికి వాళ్ళెవరు అక్కడ ఉండకపోయారు. వెళ్ళి వేడుకుంటారు బ్రహ్మదేవుడిని. వేడుకొని, మహాప్రభు మీకు అన్నీ తెలుసు, ఈ రాబోయే విపత్తుని మీరు ఆపండి, లేకపోతే మేము అక్కడ ఉండలేము. ఉండలేని పరిస్థితి అయిపోయింది. మాకు షెల్టర్ లేకుండా పోయింది, ఆశ్రయం లేకుండా పోయింది. మాకు ఏదో ఒకటి చేయండి మీరు, మీకు అన్ని తెలుసు అయినా సరే నేను చెప్తున్నాం. ఆయన దేవర తపస్సు చేస్తుంది మీ యొక్క స్థానాన్ని పొందడం కోసం, మీ యొక్క స్థానాన్ని పొందడం కోసం. అంచేత మీరు జాగ్రత్తగా ఆయన వరాలు ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి చెప్తారు. అయితే హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవుడు ఆయన సిద్ధంగానే ఆయన నంచుకుని నవ్వుకుంటూ వస్తాడు. వచ్చి హిరణ్యకశిపుడు ఎక్కడ తపస్సు అక్కడికి వచ్చి చూస్తారు, కానీ హిరణ్యకశిపుడు ఎక్కడ కనబడటం లేదు. ఎందుకంటే ఆయనకు అప్పుడే పుట్ట కట్టేసింది, మొత్తం పుట్టలు కట్టేసి వెదురు కర్రలు పెరిగిపోయి వెదురు తుప్పలు తీసేయట ఆ పుట్టలోంచి. అటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. అతి తీవ్రంగా సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత ఉన్నాడని చెప్పి బ్రహ్మదేవుడు పోల్చగలిగాడు. పోల్చి ఆయన తీవ్ర తపస్సును చూసి ఆయన ఇదయ్యి వెంటనే చెప్తాడు, ఓ కశ్యప పుత్ర, కశ్యపుని యొక్క పుత్రుడు, లేదు నీలాగా ఇంతవరకు ఎవరు తపస్సు చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు తపస్సు చేయగలరు. నువ్వు చేసిన తపస్సు వృధాగా పోదు. నేను
ఎంతో ప్రసన్నయ్యాను, నీకు ఏ వరం కావాలో కోరుకుంటాడు. హిరణ్యకశిపుడు ఇంకా అని చెప్పి తన కమండలో నుంచి నీళ్ళు తీసి ఆ దివ్య జలాన్ని అగ్ని మీద విసురుతాడు. విసురుగాడే ఆ అస్థిపంజరం నుంచి మళ్ళీ దృఢమైన బంగారు వర్ణంతో వెలిగిపోతూ తేజవంతమైన శరీరం, వజ్రాయుధంతో కొట్టినా సరే ఏం అవనంటే అంత దృఢమైన శరీరం తయారైపోతుంది. తయారైపోయి ఆయన లేస్తాడు. చెప్తారు, ఎలాగైతే కర్రలోంచి అగ్ని వస్తుంది బయటికి ఒక్కసారిగా, అదే విధంగా ఈ పుట్టలోంచి హిరణ్యకశిపుడు ఒకసారి బయట లేచి ఒక కర్రని సపోర్ట్ లేకుండా వదిలేస్తే ఎలాగైతే కింద పడుతుందో కర్రని, ఆ విధంగా పడి నమస్కరించాడు బ్రహ్మదేవుడికి. నమస్కరించి బ్రహ్మదేవుడికి గుణగానం చేశాడు. చూడండి ఇక్కడ ఇది ఇంకొక లక్షణం. ఇంతకు ముందు వరకు విష్ణువు నిష్పక్షపాతి, విష్ణువు అందరికీ సమానుడు, ఆయన అందరినీ చూసుకుంటాడు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఆయన గొప్పవాడు అన్న విషయం ఆయన తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక బ్రహ్మదేవుడు నా విధంగా పొగుడతాడు. త్రిలోకాధిపతివి, నువ్వే సృష్టిస్థితి లయకి కారకుడివి, విఘ్నాలు అది నోడి నీ దాంట్లో అన్ని జరుగుతున్నాయి, నువ్వే కర్త, నువ్వే కారు అన్ని, ఇంకా ఆ విధంగా అపరాధంలన్నీ. ఇది రజోగుణంతో ఉన్న, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడితే పనులతో ఆ పాల్గొన్నాం. మనలో కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. మన భక్తి చేస్తూ కూడా ఈ గుణాలు వదులుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు మనం మన పనులు చేసుకోవడం కోసం ఈ విధంగా వ్యవహారం చేస్తుంటాం. అది హిరణ్యకశిపు ఈయన చేసిన వ్యవహారాలన్నీ కూడా ఆయన ఒక వినాశనాన్ని తీసుకొచ్చాయి, కానీ ఆయనకి మేడి ఇక్కడ చేకూర్చలేదు. ఇదే విధంగా మనలో ఉన్న ఈ గుణాన్ని మనం వదులుకోకపోతే అవి మన భక్తిని వినాశనం చేస్తాయి, మన భక్తి వినాశనాన్ని తీసుకొస్తాయి తప్ప మంచి చెయ్యవు. అంచేత మనం ఈ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా పొగది ప్రార్థన చేసిన తర్వాత వరాలను అడుగుతారు. నాకు భూమి మీద కానీ, నేను ఆకాశంలో కానీ, గాలిలో కానీ, జీవులతో కానీ, రాక్షసులతో కానీ, దేవతలతో కానీ, యుద్ధంలో కానీ, యుద్ధ రకమైన బయట కానీ, ఇంట్లో కానీ, ఇలా రకరకాల అన్ని ఏ విధంగా కూడా నాకు మరణం లేకుండా చేయాలని చెప్తారు. అంతేకాదు నా పేరు ప్రఖ్యాతులు ముల్లోకాల మారుమోగాలి, నాకు ఏనాడు కూడా అంతరించని సిద్ధులు ప్రాప్తించాలంటాడు. అంటే సిద్ధులు కొంతకాలం వరకే, సిద్ధులు నిలబెట్టుకోవాలంటే మళ్ళీ తపస్సు చేయాలి. నేనేమడుగుతున్నాడు, ఏనాడు కూడా తపస్సు చేయకపోయినా సరే అవి అంతరించుకోవు. అటువంటి సిద్ధుల్ని నాకు అన్నింటినీ ప్రసాదంగా కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు అంటాడు, నువ్వు కోరుకున్న కోరికలు మానవులకి సాధ్యమయ్యేవి కావు, అయినా సరే నేను నీ తపస్సుకి ఎంత ప్రసన్న అయ్యాను కాబట్టి నేను నీకు ఇస్తున్నాను చెప్పి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వస్తాడు, వచ్చి తన అరాచకాలు ఇంకా ఎక్కువ చేస్తాడు. దేవతలందరినీ ఇంకా వేధించి మొదలు పెడతారు. ఇంకా దేవతలకు ఏం చేయాలి అర్థం ఒక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు చెప్పుకున్నారు. ఇంకా బ్రహ్మదేవుడు చెప్పుకున్న తర్వాత కూడా బ్రహ్మదేవుడు ఇంత వరాలు ఇచ్చేసాడు, ఇచ్చేసిన ఇంకేం ఆయన దగ్గర ఏమంటారు, ఇంకేమో చేయాలి. ఇంకా విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణు అంటాడు, అన్ని నేను గమనిస్తున్నాను, అంటే కనబడ్డు మాట మాత్రం వినబడుతుంది, అన్ని గమనిస్తున్నాను. అతి త్వరలో ఎవరైతే బ్రాహ్మణులకి, గోవులకి, నా భక్తులకి, ఆఖరికి నాకు అపరాధం చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా నశిస్తారు. అంచేత మీరెవరూ చింతించద్దు, ఆయన వినాశం వచ్చే వరకు మీరు వేచి ఉండండి అని చెప్తారు. అప్పుడు దేవతలకి మిగతా ఉన్న గుణం లక్షణం ఏంటంటే, వేరే తేడా ఏంటంటే, ఎప్పుడు భగవంతుడు చెప్పాడు అంటే అయిపోయింది అన్న భరోసా వాళ్ళకు ఉంది. ఆ భరోసాతో వాళ్ళు అనుకొచ్చేస్తారు. మనం అయ్యే వరకు భరోసా ఉంది.
అయినప్పుడే మనం నమ్ముతాం. అది భగవంతుడు చెప్పినా సరే. చేత మనకి ఏదైనా మనం అంటే మనం చూడండి, మనకు కూడా ఈ హిరణ్యకశిపుడి లక్షణాలు ఉన్నాయి. హిరణ్యకశిపుడు తపోశక్తి వల్ల వరాలు పొందిన తర్వాత ఆయన ఇంకా అరాచకత్వం మొదలు పెట్టాడు. మనం కూడా ఇస్కాన్లోకి వచ్చినప్పుడు, భక్తులకు వచ్చినప్పుడు భక్తి చెయ్యాలి, సేవ చేయాలని భావంతో వస్తాం. నెమ్మదిగా సేవ చేయడం వల్ల సేవ కొంచెం బాగా చేయడం కోసం మనం పదవి ఇస్తారు. పదవి ఇవ్వగానే గర్వం పెరుగుతుంది. ఇంకా మనం వ్యవహారాలు మారిపోతాయి. మనకి తర్వాత పదవులు నిలబెట్టుకోవడం కోసం, పదవుల మీద ఇంకా మంచి పదవి వెళ్ళడం కోసం వీటి కోసం ప్రయత్నిస్తాం. వచ్చిన భక్తి విషయాన్ని మర్చిపోతుంది. హిరణ్యకశిపు అదే, అంతకుముందు తక్కువ అరాచకాలు, ఈ వరం వచ్చిన తర్వాత ఇంకా అరాచకాలు ఎక్కువ పెంచేశారు. మనం అలా తయారవుతాం. మన రోజు భక్తిలో ముందుకెళ్ళిన కొద్దీ మనలో వినయ విధేయతలు పెరగాలి. మన సీనియర్ అన్న గర్వం మనలో రాకూడదు. నేను ఫలానా కౌన్సిలర్ని, లేదా నేను ఒక బ్రహ్మచారిని, నేను ఒక ప్రవస్తాని, లేదా నేను సీనియర్ని, నేను నాకు ముందు దీక్ష అయింది, ఇటువంటి గర్వాలు మనకు రాకూడదు. అవన్నీ హిరణ్యకశిపుడి లక్షణాలు. వీటిని మనం ఆపుకోవాలి. ఈ విధంగా మన ఎలా ఉన్న ఈ లక్షణాలు మనం ఎప్పుడైతే మనం చూసుకుంటామో మనం భగవంతుడి దగ్గర అవుతాం. ఈ విధంగా హిరణ్యకశిపు తన యొక్క తపస్సుని సఫలం చేసుకొని తనకు కావాల్సిన వరాలను పొంది తనకు కావాల్సిన కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నాడు. రేపు మనం ప్రహ్లాదుల కోసం చర్చిద్దాం. ప్రహ్లాదుల లక్షణాలు, ప్రహ్లాదులు ఏ విధంగా జన్మించాడు, ఇవన్నీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక్క ప్రశ్న, టైం అయిపోయింది. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం. ప్రభుజీ, మరి మనకు హిరణ్యకశిపుడి లక్షణాలు అంటే ప్రతి అడుగున కనిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇవన్నీ హిరణ్యకశిపు తపస్సు చేశాడు, మనం కూడా తపస్సు చేయాలి. చెప్పాను కదా, హిరణ్యకశిపు అందరి హృదయాలని టెర్రరైజ్ చేయడానికి, అందరి హృదయాలు ప్రవేశించి భయపెట్టడానికి తపస్సు చేశాడు. మన హృదయంలో ఉన్న హిరణ్య బయటకు తీయడానికి మనం తపస్సు. ఏం తపస్సు? తపస్సు అనేది మన సాధన పెంచాలి, సాధన తీవ్రత చేయాలి. మన చైతన్యాన్ని ఇంకా దృఢపరచుకోవాలి. మన సాధనే మనకి మనకున్న ఏకైక ఆధారం అదొకటే. దాన్ని ఇంకా తీవ్రం చేయాలి, ఇంకా దృఢం చేసి. హరే కృష్ణ ప్రభుజీ, ఆ గర్వం మనకు వచ్చిందని మనకు తెలియదు కదా ప్రభుజీ. మనం మంచిగానే ఉన్నాం అనుకుంటాం, కానీ అది గర్వం అయిపోతుంది. ఆ పరిస్థితిలో మనం ఎలా ఉండాలి ప్రభుజీ? ఎప్పుడైతే మన వల్ల ఎదుటి వ్యక్తి ఏ వయసులోనైనా బాధపడుతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడు అంటే మనం దాన్ని సరిదిద్దుకోవాలి. దాన్ని వెంటనే అడ్రస్ చేయాలి. అది ఆయన తప్ప మన తప్ప ఏదో రకంగా అడ్రస్ చేయాలి. అంటే వాళ్ళ తప్పున్నా మనము అయ్యుండొచ్చు, మనం వాళ్ళకి ఆ విధమైన మనం అపోహ కలిగించాము, లేదంటే ఆయన ఒక ఆలోచన ఆ విధంగా ఆలోచన చేశాం కాబట్టి మళ్ళీ మన ప్రవర్తన వల్ల అలా ఆలోచిస్తున్నారేమో. వాళ్ళకి ఆలోచన కలిగించినందుకు మందు కూడా కొంత తప్పు ఉంది. అంటే దాన్ని
అడ్రస్ చేసి రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మంది. చాలాసార్లు ఏమవుతుందంటే తప్పు వాళ్ళని తెలిసి చెప్పేసినంత మాత్రం వాళ్ళు కన్విన్స్ అవ్వరు. మరి అది మన తప్పు కాదు కదా ప్రభుజీ. కన్విన్స్ అయ్యేటట్టు మన వ్యవహారం మారాలి. అంటే కన్విన్స్ చేస్తామంటే వాళ్ళ తప్పు ఉన్నప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూడండి, వాళ్ళు ఎందుకు కన్విన్స్ అవ్వడం లేదు? మన వ్యవహారం బాగోవడం లేదు. వాళ్ళకి మన ఇంకా వాళ్ళకి అనిపించేటట్టు మనం వ్యవహరించడం లేదు. ఇప్పుడు నేను అనొచ్చు, నేను చాలా మారిపోయానండి, ఇంత ముందులా మారిపోయాను అంటాను, కానీ అది నేనుగా చెప్పుకోవాల్సింది. ఎవరు చెప్పాలి? ఎదుటి వ్యక్తి చెప్పాలి మారాడని. అది నిజమైన మార్పు. నేను 1,00,000 చెప్పచ్చు, మారిపోయానండి, నేను ఇంత ముందు లాగలేనండి, చాలా మారిపోయానండి, అసలు అన్ని వదిలేసి ఎన్ని చెప్పినా సరే ఎదుటి వ్యక్తి వాళ్ళకి అనుకున్నంతసేపు దానికి వాల్యూ లేదు నేను చెప్పిన దానికి. కానీ ఎదుటి వ్యక్తి గుర్తించక కూడా పోవచ్చు కదా ప్రభుజీ. అది గుర్తించలేదంటే గుర్తించడానికి మనం వ్యవహరించలేదు. అర్థం? అది ఇంకొంచెం మన వ్యవహారం మార్చండి, గుర్తించడం చేయండి. ఓకే, ఆదిత్య ప్రభు. కృష్ణ ప్రభుజీ, నాకు డౌట్ ఉంది ప్రభుజీ. ధన్యవాద్ ప్రభుజీ. చెప్పు. అది నరసింహస్వామి ఓన్లీ హిరణ్యకశిపుణ్ణి చంపడానికి అవతరించారా, లేకపోతే ఇంకెవరు లీలలు చేశారు ప్రభుజీ? ప్రహ్లాద్ రక్షించడానికి వచ్చాడు. ప్రహ్లాద్ రక్షించడానికి వచ్చాడు కాబట్టి హిరణ్యకశిపుని చంపేసి వెళ్ళిపోయాడు. అంటే ఓన్లీ ప్రహ్లాద్ని రక్షించడానికి వచ్చారు, లేకపోతే ఇంకేమైనా లీలలు చేశారు ప్రభుజీ? ఇంకేం లేదు, ప్రహ్లాద్ రక్షించడానికి వచ్చాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దివ్య. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభు. హరే ప్రభు, ఈ హిరణ్యకశిపుని ఇది విన్న తర్వాత ప్రభు, ఎన్నిసార్లు మనం అంటే పర్సనల్ గా నేను ప్రభు ఎన్నిసార్లు హిరణ్యకశిపుని యొక్క గుణం అనేది మైండ్ లోకి అట్లా ప్రవర్తిస్తున్నాం అనేసి ఇప్పుడు అర్థమైంది ప్రభు. నా గుణాలు చెప్పుకున్నాను, నీకేం లేదు. కాదు ప్రభుజీ, మేము ఈ రోజు రియలైజ్ అయిన అన్ని హిరణ్యకశిపుని లక్షణాలు ఉన్నాయి మనకు అనేసి. అంటే ఇంతవరకు మనం అట్లా అనుకోలేదు. హిరణ్యకశిపు అంటే రాక్షసుడు, మనం మనుషులము, మన లోపల ఆ గుణాలు లేవు అనేసి. నిజంగా ప్రభు ఆయనకు అన్ని శక్తులు అవన్నీ వచ్చిన తర్వాత, తపస్సు చేసిన తర్వాత ఆయన గర్వంగా ఇంత హోదా, ఇంత అన్ని శక్తులు వచ్చినాయి కదా నాకు అనే గర్వం పెరిగినప్పుడు, మనకు కూడా ఏదైనా మంచి పని చేసినప్పుడు కూడా మనమే శభాష అని అనుకుంటాం కదా ప్రభు. అట్లా అది హిరణ్యకశిపుని మెంటాలిటీ అయినా ప్రభు? అదే కదా చెప్పింది లాస్ట్ లో. అందుకనే మన సీనియర్ ఫస్ట్ జూనియర్ కాబట్టి అందరికి నమస్కారం చేస్తాం, అన్ని చేస్తాం. 10 సంవత్సరాలు మంత్రికి వెళ్ళిన తర్వాత సీనియర్ అయిపోయాం. మన గౌరవం ఇవ్వకపోతే ఏంటి, నన్ను ఏమనుకుంటున్నారు వీళ్ళు, 10 సంవత్సరాలు వస్తున్నాను, ఇదే నా చేసేది, మొదలు పెడతాం. అమ్మో, చాలా మార్పు రావాలి ప్రభు. ఈ స్టోరీ విన్న తర్వాత ఇంకా చాలా రియలైజేషన్ చాలా చాలా కావాలి ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఇలాంటివి విన్నప్పుడు చాలా అంటే హోప్ లాస్ అవుతుంటాం ప్రభుజీ. లేదు చూడండి, అంటే మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి లక్షణం మన లోపల ఎక్కడనో అక్కడ చూపిస్తుంది కదా. మరి చూడండి, కనీసం గర్వం అయితే పోవాలిగా. పోవాలి కానీ ప్రభుజీ ప్రతి లక్షణం అంటే ఒకటి మనకి మన స్థితిని మనం గుర్తు చేసుకుంటే మనలో ఉన్న గర్వం పోదు. అది కూడా అది మేలు. మనకు కొత్త గుణాలు రాకపోయినా ఉన్న గర్వాన్ని కొంచెం వదులుకొని చాలు. నాకంటూ ఏమీ లేదు, నేను మధ్యరాని వాడిని, నాలో చాలా అనర్థాలు ఉన్నాయని తెలుసుకుని మనం చక్కగా నమ్మనంగా ఉంటే చాలు, మనం భగవంతం వెళ్తాం. మన యొక్క ఇది డిస్కరేజ్ చేయడం కోసం కాదు, మనకంటూ ఏమి లేదు బాబు, మనం దీనిలో అన్న విషయాన్ని గుర్తు చేయడం కోసమే తప్ప మన పరిమాణం అని చెప్పడం కాదు మీ ఉద్దేశం.
చూడండి, అల్టిమేట్ గా మళ్ళీ మంచి గుణాలన్నీ భగవంతుడి కృప వల్లే వస్తాయి. భగవంతుడు ఆ గుణాలు ఇవ్వాలని ఒక క్షణంలో మనం మార్చి తీసుకుపోగలరు. కానీ అలా అనిపించుకోవాలంటే ఒకటే, మనలో గర్వం లేకుండా ఎప్పుడైతే మనం నమ్మన భావంతో ఉంటామో భగవంతుడు అది ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటామో నాలో ఇన్ని అనర్థాలు ఉన్నాయి బాబా, నాకు ఇట్లా పడిన నాకు చాలు మళ్ళీ ఇంకెందుకు అని అన్న భావనలో మనం ఎప్పుడైతే మనం నమ్మనంగా మనం శాంతంగా ఉంటామో చాలు, అది భగవంతుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన గుణాలన్నీ మనకు వచ్చేయడం లేదు. కనీసం మనకి నాకంటూ ఏం లేదన్న తెలుసుకుని నమ్మకంగా ఉన్నా చాలు. ప్రభు, ఏది మంచి పని చేసినా, ఏది మనం ప్రయోజకరమైన పని చేసినా కూడా అది దేవుని వల్లనే సాధ్యమైంది, దేవుడే మనకి ఈ శక్తి ఇచ్చిండు అనేసి అనుకుంటే అది మనకు గర్వం ఉండదు కదా ప్రభు. నేను చేసిన అంటే మనకు హిరణ్యకశిపుడు ఆవరించినట్టే ప్రభు. చూడండి, మనం అంటే మనం చేయలేదు కదా. ఇప్పుడు మనం చూడండి, భగవంతుడు ఏం చెప్తారు భగవద్గీతలో, ఒక మనిషిలోని సామర్థ్యాన్ని నేను అంటున్నాడు, బుద్ధిమంతులను బుద్ధిని నేను అంటున్నాడు, శక్తివంతులను శక్తిని నేను అంటున్నాడు. నా వల్లే బుద్ధి వస్తుంది, నా వల్లే జ్ఞానం వస్తుంది, నా వల్లే అన్ని వస్తాయని ఆయన చెప్తున్నాడు. మనకంటే ఏముందని మనం చేసాం అంటే ఎగ్జాంపుల్ ప్రభు, నువ్వు మంచిగా రుచికరమైన వంట చేసింది అనుకోండి ప్రభు, రుచికరమైన వంట చేస్తే ఇంట్లో నువ్వు మంచిగా చాలా టేస్టీగా వంట చేసినావు, వెరీ గుడ్ అంటే అప్పుడు నాకు కొంచెం గర్వం పెరుగుతుంది కదా. అప్పుడు అది భగవంతుడికి ఇవ్వాలి. ఓకే ప్రభు. కృష్ణ ఆయన దయ వల్ల, కానీ అంటే బెటర్, అనగలిగితే బెటర్. అదంతా భగవంతుడి దయ వల్ల ఏదో కుదిరింది, అయితే చాలాసార్లు కుదరదు. అలా అనగలిగితే బెస్ట్. కానీ మనకు మనసు ఒప్పదు, మన అహంకారం కదా. కనీసం లోపలేని అనుకోండి, కృష్ణ థ్యాంక్ యూ, ఏదో నీ వల్ల ఈరోజు మంచిగా కుదిరింది. కనీసం క్రెడిట్ భగవంతుడికి ఇవ్వాలి చాలు. అట్లా కొన్నిసార్లే గుర్తొస్తా ప్రభుజీ, ప్రతిసారి గుర్తురాదు. మరి రావాలి, అదే మారాలి. అదే ఇప్పుడు మీరు ఇప్పుడు మొన్న కూడా అన్నారు చూడండి, భగవద్గీత క్లాస్ అప్పుడు, అది భాగవతం క్లాస్ అప్పుడు, అంటే మనం పడుకునేటప్పుడు కూడా మనం భగవంతుడి కోసం, అంటే నెక్స్ట్ డే లేచి సాధన భగవంతుడి సేవ చేయడానికి పడుకుంటున్నాం అని ఒక్కొక్క రోజు గుర్తొస్తుంది, కానీ ఒక్కొక్క రోజు గుర్తురాదు ప్రభుజీ. అంటే మరి రోజు గుర్తు రావాలి కదా. అదే సాధన అంటే, అదే సాధన జపం చేసేది కాదు. జపం 16 మార్లు చేసేసి భాగవతం చదివేశాను, మా కుకింగ్ సేవలు అయితే ఫోన్ సేవలు, అదే ఏదో సేవకి వెళ్ళిపోయాను వచ్చేసాను, అది ఎలాగో అవుద్ది. అది మనం యాక్చువల్ గా చెప్పాలంటే అది దాంట్లో కూడా మనం గరిద్రం అయిపోయాం. చెప్పుకోవడం కోసం నా మాట ఉదయాన్నే 7 గంటలు అయిపోతాయండి, చెప్పుకోవడం కోసం చేస్తాను తప్ప భక్తి చేయలేదు. అది కూడా ఒక విధంగా మెకానికల్, లేదా ఒక విధంగా ఈ స్థాయి అయిపోయింది. నిజమైన సాధన ఏంటంటే అది ఎలాగో మనం చేస్తాం, అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు మనం చేయాల్సిన సాధన ఏంటి, ఇందులో గర్వం చూసుకోకుండా అట్లంటే చాలా మార్పు రావాలి. అదే అంతే చెప్తుంది, అది గుర్తు చేయడమే మన లక్ష్యం. అది మర్చిపోతున్నాం కాబట్టి మనం ఎగురుతున్నాం. మా అంత గొప్ప లేరు, నా అంత లేరు, 15 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, భక్తిలోకి వచ్చి నేను చాలా అడ్వాన్స్ అయిపోయాను చూడు, అందుకని ఈ పోస్ట్ వచ్చింది, ఇప్పుడు అందరూ నాకు సమాధానం చేస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు, ఈ సేవకి ఇన్ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు కానీ యాక్చువల్ అది కాదు. అందుకే శుద్ధ భక్తులు ఏం చేస్తారు, ఉత్తమాధికారి తనలో ఉన్న లోపాలు చూసుకుంటుంటాడు, ఎదుటి వాళ్ళ లోపాలు చూడడు. ఎదుటి వాళ్ళ లోపం చూసారంటే నా లోపం, ఆ చూసే లోపం నాలో ఉంది, అది ముందు నేను సరిదిద్దుకోవాలి అన్న భావంలో ఉంటాడు. దాన్ని బట్టి మనకి ఉత్తమాధికారి స్థాయికి వెళ్ళలేదు, వెళ్ళకుండా మన భగవద్ధామ ఎక్కడ వెళ్తాం. చేత మనం ఓకే, గుణాది కృష్ణ గుణాది కృష్ణ.
హరే కృష్ణ. ఉన్నది కృష్ణ ప్రభు. హరే కృష్ణ వినపడుతుంది ప్రభు. చెప్తాను ప్రభు ఇది హిరణ్యకశిపు 30,000 ఎన్ని సంవత్సరం తపస్సు చేశాడే కదా ప్రభు. అది వరం ఎవరు ఇచ్చారు ఆ పవర్ కి? అందరు సంవరణ చేయడానికి బ్రహ్మనికి తపస్సు చేశాడా, శివునికి తపస్సు చేశాడా, విష్ణునికి తపస్సు చేశాడా? బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ కోసం తపస్సు చేశాడా? ఓకే హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఆపుదాం. ఎవరో చెప్పెట్టారో రేపు మార్నింగ్, రేపు కొద్దిగా తొందరగా పెట్టండి, లేట్ అవుతుందని. ఓకే, చూద్దాం. రేపు వీలుంటే 8:45 అలా స్టార్ట్ చేద్దాం. చెప్తా, మీకు మెసేజ్ వస్తుంది. ముందు వస్తే 8:45 పంపించవచ్చు. రేపు కూడా ఉందా ప్రభుజీ? రేపు ఎల్లుండి రోజు ఉందా? 3 days. ఓకే. కానీ ఎల్లుండి ఉండం కదా. అదే రికార్డింగ్ వినగలరు, లైవ్ ఉంటుంది. లైవ్ అదే. థ్యాంక్ యూ. श्रील प्रभुपाद की जय, श्री नरसिंह भगवान की जय, चंद्रा श्रीमद भागवतम की जय, प्रहलाद महाराज की जय। वांछा